హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అనగా మే 19, 2026కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. దీనిలో భాగంగా మొట్టమొదటిగా ఎయిర్ బస్ C-295 మిలిటరీ సైనిక రవాణా విమానాన్ని భారత్లో తయారీ చేయనున్నారు. C-295 అయితే దేశీయ విమాన రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ ఎయిర్ బస్ అలాగే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మధ్య కుదిరిన ఒక రక్షణ ఒప్పందం ప్రకారంగా ఈ C-295 మిలిటరీ సైనిక రవాణా విమానాన్ని భారత్లో తయారు చేయనున్నారు. అయితే భారత వైమానిక దళానికి చెందినటువంటి పాతబడిన అవరో విమానాల స్థానంలో 56 C-295 విమానాలను కొనుగోలు చేయడానికి భారత్ 21,935 కోట్ల విలువైన ఒప్పందం చేసుకోవడం జరిగింది. అయితే దీనిలో భాగంగా మొదటి 16 విమానాలను స్పెయిన్ నుంచి నేరుగా కొనుగోలు చేయగా, ఇక మిగిలిన 40 విమానాలను పూర్తిగా స్వదేశంలోనే అంటే భారత్లోనే తయారు చేస్తున్నారు. సో దీనిలో భాగంగానే స్వదేశంలో తయారయ్యేటువంటి 40 విమానాల కోసం గుజరాత్లోని వడోదరలో ప్రత్యేకంగా టాటా మరియు ఎయిర్ బస్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఓకేనా. సో ఇది C-295 మిలిటరీ సైనిక రవాణా విమానం భారత్లో తయారీ, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే, రీసెంట్గా భారత్ ప్రధాని అయినటువంటి మోడీ గారు 5 దేశాల పర్యటనలో భాగంగా మనం ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ నెదర్లాండ్ ఇవన్నీ కూడా చూసాం, స్వీడన్ కూడా చూసాం నిన్న. ఇక నెక్స్ట్ వన్ చూసేసరికి భారత్ నార్వే సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఏం జరిగిందో చూద్దాం. ఇక ఇరు దేశాలు కూడా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మరియు పరిశుభ్ర ఇంధన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడానికి హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించడం జరిగిందండి, గుర్తుపెట్టుకోవాలి. ఇక 2030 నాటికి ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించాయన్నమాట. ఎప్పటికీ 2030 నాటికి. అలాగే మనం నార్వే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నార్వే రాజధాని ఓస్లో, ఇక కరెన్సీ క్రోన్. మరి నార్వేకి ప్రధానిగా జోనాస్ గహర్ స్టోర్ గారు పనిచేయడం జరుగుతుంది. జోనాస్ గహర్ స్టోర్. ఏవైతే 5 దేశాలు ఉన్నాయో వాటి యొక్క ప్రధానులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉన్న రాజధాని మరియు కరెన్సీలు అనేది తెలుసుకోవడం తప్పనిసరి అండి. అయితే ఇక్కడ ప్రధాని మోడీ గారికి సంబంధించి నార్వే వెళ్ళడం జరిగింది కదా. మరియు రీసెంట్గా స్వీడన్కి చెందిన అత్యున్నత పురస్కారం అనేది వచ్చింది మనం మోడీ గారికి, ఆల్రెడీ చదువుకున్నాం. సో దాంతోపాటు కలుపుకుంటే 31 రావడం జరిగింది ఆయనకి అవార్డ్స్. అయితే మరలా రీసెంట్గా ప్రధాని మోడీ గారికి నార్వే అత్యున్నత పౌర పురస్కారం గెలుపొందడం జరిగింది. నార్వే ప్రభుత్వం అయితే ఇక్కడ మనకి ప్రధాని మోడీ గారికి నార్వే ప్రభుత్వము గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే అవార్డును మోడీ గారికి అందజేసిందండి. అయితే దీంతో ప్రధాని మోడీ గారికి మొత్తం 32 దేశాల సివిలియన్ పురస్కారాలు గెలుపొందడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ మనకి ప్రధాని మోడీ గారికి నార్వే అత్యున్నత పురస్కారం, అలాగే రీసెంట్గా వచ్చిన స్వీడన్ పురస్కారం, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 38కి పెంపు. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి ఒక 10 రోజుల క్రితమే మనం మాట్లాడుకున్నాం. సో ఆర్డినెన్స్ జారీ చేశారు రాష్ట్రపతి గారు ముర్ము గారు. ఇక సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య 1+33 అండి. ఒకరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎవరు మనకి 53వ CJ అంటే సూర్యకాంత్ గారు. అలాగే 33 మంది సుప్రీం న్యాయమూర్తులతో పాటు కలిపి 34 ఉండేది. ఆ 34 నుంచి 38కి అంటే 1+37కి పెరగడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్రపతి గారు ది సుప్రీం కోర్ట్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2026ను ఆర్డినెన్స్ అనేది రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు జారీ చేయడం జరిగింది. ఇక యాక్చువల్గా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 123 ఏం చెప్తుందంటే చూడండి, పార్లమెంట్ ఉభయ సభల్లో ఏదైనా 1 లేదా 2 సమావేశాలు లేనప్పుడు, అంటే ఉభయ సభలు అంటాం మనం, లోక్సభ కానీ రాజ్యసభ కానీ, ఆ 2 సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది ఆర్టికల్ 123 ప్రకారం, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ తిరిగి మరలా పార్లమెంట్ సమావేశమైనప్పుడు 6 వారాల్లోపు ఈ ఆర్డినెన్స్ అనేది పాస్ అవ్వాలి. సో ఇది మెయిన్.
ఇక్కడ మనకి 38కి చేరడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. సుప్రీం సీజీఐ ప్రస్తుతం 53వ సీజీఐ సూర్యకాంత్ గారు. సుప్రీంకోర్టు మనకి 1950 జనవరి 26న ఏర్పడింది. జనవరి 28 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026, ఇది 54వ ఎడిషన్ నిర్వహించడం జరిగింది. భారత్లోని గుజరాత్లోని గాంధీనగర్లో ఇది నిర్వహించడం జరిగిందండి. మే 11 నుంచి 17 వరకు 2026లో ఈ 54వ ఎడిషన్ అనేది జరిగింది, ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. ఇందులో భాగంగా పథకాల పట్టిక మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ నిన్న కూడా ఉషు అంటే మనం మార్షల్ ఆర్ట్స్ సంబంధించి వరల్డ్ కప్ అనేది తెలుసుకున్నాం. సో ఈరోజు ఏంటంటే మనకి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఆసియా. ఇక పథకాల పట్టికలో చైనా మొదటి స్థానంలో ఉంది 41 పథకాలతో, హైయెస్ట్ గోల్డ్ 21, సిల్వర్ 12, బ్రాంజ్ 8. ఇక సెకండ్ ప్లేస్లో నార్త్ కొరియా మొత్తం 30 పథకాలతో. ఇక చైనీస్ తైపీ 13 పథకాలతో మూడో స్థానంలో ఉంది. భారత్ 11వ స్థానంలో, గోల్డ్ 0, సిల్వర్ 1, బ్రాంజ్ 9. సో భారత్ 10 పథకాలతో మనకు 11వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అనేది 1958లో ఏర్పాటైంది. దీని ఒక హెడ్ క్వార్టర్ ఖత్తర్లోని దోహా వేదికగా ఉంది. ఇక సిల్వర్ మెడల్ ఎవరికైతే వచ్చిందంటే భారత్కు సంబంధించి జ్ఞానేశ్వరి యాదవ్ గారికి సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగింది 53 కేజీల విభాగంలో. సో ఇదండి. ఇక మనకి మే 19కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒక్కసారి రివిజన్ చేద్దాం. ఎయిర్బస్ C-295 మిలిటరీ సైనిక రవాణా విమానం భారత్లో తయారీ. టోటల్గా 56, అందులో 16 విదేశాలు, మిగతా 40 స్వదేశంలో. ఇక భారత్ నార్వే సంబంధాలు. మన ఇక్కడ భారత్ ప్రధాని మోడీ మరియు నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ గారు కూడా తెలుసుకోవాలి పేర్లు. ఇక ప్రధాని మోడీ గారికి నార్వే అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ అనే అవార్డును మోడీ గారికి అందజేయడం జరిగింది. దీంతోపాటు ఆయనకు 32 సివిలియన్ అవార్డ్స్ గెలుపొందారు. ఇక సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 1+33 నుంచి 1+37కి పెరిగింది, అంటే 38 అనమాట. ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేశారు రాష్ట్రపతి గారు. ఇక ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026లో మొదటి స్థానం చైనా, సెకండ్ నార్త్ కొరియా, థర్డ్ చైనీస్ తైపీ, భారత్ 11వ స్థానం. భారత్ పథకాల సంఖ్య 11 అండి. సో ఇదండి మనకి 19కి సంబంధించిన కరెంట్ అఫైర్. రేపటి కరెంట్ అఫైర్లో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.